పేట పట్టణంలో రైతు సదస్సు నిర్వహించడానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు వారితో పాటు అనేక మంది శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడికి వేలాదిగా తరలి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి దయలేని రైతు వ్యతిరేక విధానాలను అనుభవిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడికి ఈరోజు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనీసం రైతుల కొనుగోలు సందర్భంలో నెలల తరబడి వాళ్ళ యొక్క పండించిన ధాన్యాన్ని కనీసం అమ్ముకునే సమయంలో కూడా వెసులుబాటు కలిగించలేకనే నలుగురు రైతులు చనిపోతే ఆ రైతులను కనీసం పరామర్శించినటువంటి, అదేవిధంగా రైతు కుటుంబాలను ఆదుకోవాలన్నటువంటి ఆలోచన కూడా చేయనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈనాడు కొనసాగుతా ఉంది. అదే సందర్భంలో ఆ రైతులను ఆదుకోవాలి, ఆ రైతులకు అండదండగా నిలవాలి, రైతు లోకానికి ఒక ధైర్యం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆ 4 కుటుంబాలను ఆదుకొని వారి కుటుంబాలకు ఆర్థిక సహకారాన్ని అందించడానికి వచ్చినటువంటి పెద్దలు కేటీఆర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ముఖంలో మనం ఆనందాన్ని చూసినాం, సంతోషాన్ని చూసినాం. కానీ ఏనాడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అదే రైతుల కళ్ళల్లో ఈరోజు నీళ్లు చూస్తా ఉన్నాం. అదే విధంగా పచ్చటి పంటలతో విలసిల్లినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు నీళ్లు లేక ఎడారిని తలపిస్తున్నటువంటి పరిస్థితులలో రైతులు పంటలు ఎండిపోతుంటే, కరెంటు మోటార్లు కాలిపోతుంటే, ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంటే, మరి ఆనాడేమో కేసీఆర్ గారి నాయకత్వంలో 24 గంటల కరెంట్ ఇచ్చి రైతు లోకాన్ని, వ్యవసాయాన్ని ప్రోత్సహించినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం అయితే ఈరోజు మరి కరెంటు కోతలతో మరి రాత్రిపూట కరెంట్ ఇచ్చి రైతులను అరిగోస పుచ్చుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈనాడు మనం చూస్తా ఉన్నాం. అడగక ముందే రైతాంగాన్ని ఆదుకోవాలని ఆనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల మందికి రైతు బంధును అమలు చేసినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. అందుకే ఆనాడు వ్యవసాయం ఒక పండుగలా సాగింది. మరి ఈరోజు మరి అదే వ్యవసాయం, అదే రైతాంగం ఈరోజు ఆవేదనలో కృంగిపోతున్నటువంటి సంగతి మనం చూస్తా ఉన్నాం. నేను ఎక్కువ మాట్లాడకుండా ఈరోజు ఈ రైతు వేదిక ద్వారా రైతులు పండించేటువంటి పంటలు, ప్రతి గింజ పైన రైతు యొక్క ఆవేదన, వారి కష్టం ఏ విధంగా ఉంటుందో మరొక్కసారి రైతు లోకానికి గత ప్రభుత్వంలో రైతాంగానికి అందించినటువంటి సౌకర్యాలను మరొకసారి మననం చేసుకోవడం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాకోరు విధానాలను, రైతు వ్యతిరేక విధానాలను, కనీసం యూరియా ఇవ్వనటువంటి, అదేవిధంగా కొనుగోలు కేంద్రాల దగ్గర నెలల తరబడి పడికాపులు కాల్చేటువంటి పరిస్థితి నుండి రైతు లోకాన్ని మళ్ళీ కాపాడుకోవడం కోసం కేసీఆర్ నాయకత్వంలో తిరిగి మన ప్రభుత్వం రావాలి, రైతు ప్రభుత్వం రావాలి, రైతు లోకానికి అన్ని సౌకర్యాలు గొప్పగా జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క రైతు సదస్సును నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఇక్కడికి వేలాదిగా కదలి వచ్చినటువంటి మా రైతు సోదరులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోదాం. ఈ దుర్మార్గపు ప్రభుత్వం యొక్క కోరలు పీకుదాం, వీళ్ళు చేసేటువంటి రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిద్దామని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ అందరికీ నమస్కరిస్తూ జై తెలంగాణ. దయచేసి
ఇక్కడ ముందరున్నటువంటి వాళ్ళు మీరు ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ చేస్తున్నారు, ఇది తప్పు. అన్న